హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా బాగున్నాము. సండే కదా, షాప్ అయితే ఓపెన్ చేసినాం. పిల్లలు వచ్చేసి ట్యూషన్ వెళ్ళిరండి, అందుకు షాప్ కూడా ఓపెన్ చేసుకున్నాం. వాళ్ళు ఉంటే గోల గోల ఉంటుంది కదా, వాళ్ళు వెళ్ళిన 2 hours అయినా కొంచెం వర్క్ అవుతుంది అనేసి షాప్కి అయితే వచ్చినాము. మేము స్టిచ్ చేసిన లాంగ్ ఫ్రాక్స్ బ్లౌజ్ డిజైన్స్ చూపిస్తాను, ఓకేనా? ఇది వచ్చేసి శారీ తెచ్చుకున్నారు వాళ్ళు. ఈ శారీ లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ అయిపోయింది. ఈ వర్క్ వచ్చేసి బ్లౌజ్ కని వర్క్ ఇచ్చిర్రు, బ్యాక్ ఫ్రంట్కి హ్యాండ్స్కి నార్మల్గా ఈ లేస్ అనేది ఇచ్చిర్రు. మేము ఈ లాంగ్ ఫ్రాక్కి బాడీ పార్ట్కి యూజ్ చేసినాం, చాలా బాగా వచ్చింది. వర్క్ అనేది కరెక్ట్గా సెట్ అయింది అన్నట్టు. ఈ లెంత్ ఉంటుంది కదా, 14 ఉంటుంది కాబట్టి వర్క్ కూడా మంచిగా బాడీకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఇంకో బ్యాక్ కూడా డీప్గా ఇచ్చిర్రు. డీప్ రౌండ్ ఇచ్చిర్రు బ్యాక్ కూడా. ఇగో ఈ లేస్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది, వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ఎల్బో హ్యాండ్ ఇచ్చి ఇగో లేస్ అయితే స్టిచ్చింగ్ అయిపోయింది. ఇక్కడ కుచ్చు పెట్టినాము. ఈ డోరీస్ అనేటివి బ్యాక్ కట్టుకుంటారు కదా, ఇలా ఇవ్వకుండా మేము ఇగో ఈ బెల్ట్ టైప్ ఇట్లా పెట్టేసి ఇందులో నుంచి డోరీ ఇచ్చాము. చూడడానికి స్టైల్గా ఉంటుంది, ప్లస్ షేప్ అనేది వస్తుంది ఈ డోరీస్ కట్టుకుంటే. అట్లని సైడ్కి అయితే పెట్టినాము. కింద కూడా సేమ్ లేసు, ఇవ్వండి. ఇంకా బట్టలు అయితే కంటిన్యూగా వస్తున్నాయి. దసరా సీజన్ స్టార్ట్ అవుతుంది కదా, ఫుల్ వర్క్ ఉంటుంది. ఇది వచ్చేసి మంజులాది మిషను. కరెంటు పోయినప్పుడు స్టిచ్చింగ్కి ఇబ్బంది అవుతుందని ఇదైతే పెట్టి ఉంచినాం ఇక్కడ. ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే కుట్టుకోవడానికి వస్తుంది కదా, స్టిచ్చింగ్ చేసుకోవాల్సి వస్తుంది కదా ఎమర్జెన్సీ ఉంటే, అందుకు మిషన్ అయితే ఇక్కడ పెట్టినాము. చూడండి, ఈ బ్లౌజులు వచ్చేసి నేను చూపిస్తాను డిజైను. బోట్ నెక్ బ్లౌజులు అండి. ఇది చూడండి, బోట్ నెక్ బ్లౌజు. ఇక బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్కి బాల్స్ అయితే ఇవ్వమన్నారు. టోటల్ బాల్స్ ఇగో చాలా బాగా వచ్చినాయి. కొంచెం దగ్గరికి పెట్టేసాం కదా, చూడ్డానికి మాత్రం లుక్ చాలా బాగుంది. వేసుకుంటే మాత్రం కూడా బాగుంటుంది. కస్టమరు అంటే నచ్చుతారు, మంచిగా ఉందని కామెంట్ కూడా చెప్తారని అనుకుంటున్నా. ఇది కూడా వీళ్ళదే అండి బ్లౌజు. ఇది వచ్చేసి నార్మల్ నెక్. ఈ బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ అనేది ఇక్కడ ఇవ్వమన్నారు, కాకపోతే బార్డర్ హ్యాండ్స్కే సరిపోయింది, అక్కడ సరిపోలేదు. అందుకు ఈ పట్టీ అనేది మిగిలిపోయింది బ్లౌజ్ పీస్లో, అది యూజ్ చేసినాం మేము ఇక్కడ. వీ షేప్ నెక్. ఫ్రంట్ వచ్చేసి ఇగో స్టార్ నెక్ ఇచ్చేసినాం కదా, షేప్ కనిపిస్తుంది కదా, స్టార్ నెక్. ఈ ఫ్రాక్ కూడా వచ్చేసి ఈ రెడ్ ఫ్రాక్ ఉంది కదా, వాళ్ళ మమ్మీకి కుట్టాక పాపకి స్టిచ్చింగ్ చేసినాము. 1 year బేబీ పాపకి. ఇది చాలా బాగా వచ్చింది ఫ్రాక్ కూడా స్టిచ్చింగ్ అయిపోయాక. కింద కూడా ఇగో మిగిలిన క్లాత్తోనే ఇంకా డెకరేషన్ చేసినాము. ఈ బ్లౌజ్ కూడా వచ్చేసి వీళ్ళదే అండి, ఈ బోట్ నెక్ బ్లౌజ్ వాళ్ళది. ఇది కూడా, ఇది వచ్చేసి కాలర్ నెక్, ఎల్బో హ్యాండ్ పైపింగ్ అయితే చేసినాము. ఫ్రంట్కి వచ్చేసి నార్మల్. ఇది బ్యాక్ కూడా మొత్తం కాలర్ హై నెక్ అన్నట్టు. చూడండి, ఇవన్నీ లాంగ్ ఫ్రాక్స్ అండి. ఇగో ఇది కూడా ఇక పాపది ఇప్పుడు చూపించాను కదా, ఇది వచ్చేసి మదర్ది. ఇక్కడ ప్లేన్ ఉందనుకుంటున్నారు, ఇది బ్లౌజ్ పీసు, కాకపోతే సరిపోలేదండి. బ్లౌజ్ పీస్ అయితే యూజ్ చేసినాం, కస్టమర్కి చెప్పి అడిగినాకనే యూజ్ చేసినాము. కొంచెం హెవీ సైజు, అందుకు సరిపోలేదు. కిందకి వచ్చేసి ఇట్లా కుచ్చు అయితే పెట్టినాము. బాగుంది ఫ్రాక్ అయితే.
ఇక్కడ వచ్చేసి ఇది కూడా బోట్ నెక్ బ్లౌజ్. నేను పర్ఫెక్ట్గా ఎమ్మింగ్ ఉందండి, ఈ ఎమ్మింగ్ అయిపోయాక చూపిస్తాను. బ్లౌజ్ డిజైను ఇక్కడ బాల్స్ ఈ షేప్కే వస్తాయి. ఇగో ఇది అనేది ప్లేను, వాళ్ళు పిక్ చూపించిన విధంగా మేము పెట్టినాము. ఇది నేను పర్ఫెక్ట్గా చూపిస్తాను ఒకసారి.